నేను చలికాలం కోసం ఆహారాన్ని సేకరిస్తున్నాను. మీరు కూడా అలాగే చేయాలి. ఓ, నేను దాని గురించి చింతించను. తర్వాత ఆహారాన్ని సేకరించడానికి చాలా సమయం ఉంది. సూర్యరశ్మిని ఆస్వాదిద్దాం మరియు నృత్యం చేద్దాం. నన్ను క్షమించండి, గొల్లభామ, కానీ నేను ఆడుతూ నా సమయాన్ని వృధా చేసుకోలేను. మనకు తెలియక ముందే శీతాకాలం వస్తుంది మరియు నేను సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ చాలా సీరియస్గా ఉంటావు, చీమ. ఎందుకు నువ్వు రిలాక్స్గా మరియు సరదాగా ఉండకూడదు? చలికాలంలో సరదా నన్ను సజీవంగా ఉంచదు. కానీ మీరు నా మాట వినకూడదనుకుంటే అది మీ ఇష్టం. శీతాకాలం వచ్చినప్పుడు నేను చింతిస్తాను. ప్రస్తుతం నేను సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదించబోతున్నాను. మిడత, మీరే సూట్ చేసుకోండి. కానీ గుర్తుంచుకోండి, మీరు ఆడుతున్నప్పుడు నా మనుగడ కోసం నేను చాలా కష్టపడుతున్నాను. చీమ, దయచేసి నాకు సహాయం చేయండి. నేను శీతాకాలంలో ఆహారం లేదు మరియు నాకు చాలా ఆకలిగా ఉంది. నన్ను క్షమించండి, గొల్లభామ, కానీ శీతాకాలం కోసం సిద్ధం కావాలని నేను మిమ్మల్ని హెచ్చరించాను. ఇప్పుడు మీరు వేచి ఉండటానికి వెచ్చని స్థలాన్ని కనుగొనమని నేను సూచిస్తున్నాను. అయితే నేను వెళ్ళడానికి ఎక్కడా లేదు. దయచేసి మీరు కొంచెం ఆహారం ఇవ్వలేదా? నన్ను క్షమించండి, గొల్లభామ, కానీ నేను చేయలేను. నేను సేకరించిన ఆహారమంతా నా మనుగడ కోసం. మీరు బ్రతకడానికి మరొక మార్గం వెతకాలి. నా తప్పు ఇప్పుడు చూస్తున్నాను, చీమ. నేను నీ మాట విని చలికాలం కోసం సిద్ధం కావాల్సింది. ఇకపై అదే తప్పు చేయను. మిడత, మీరు మీ పాఠం నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను క్షమించినట్లయితే నేను నా ఆహారం చాలా చల్లగా ఉండకముందే నిల్వ చేసుకోవాలి. ధన్యవాదాలు, చీమ. నేను మీ దయను మరచిపోలేను.